హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారుమంచి. ఇవాళ మనం మన ఛానల్లో హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వలన ఏంటంటే ముక్క అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే బగారా దినుసులు మొత్తం జాజికాయ, జాపత్రి, లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే షాజీరా, ఒక స్పూన్ షాజీరా, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే ఒక గుప్పెడు పుదీనా తరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా ఈ ముక్క కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 kg పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలు, ఉప్పు, కారం, పెరుగు అన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా చేసేసి దీన్ని మూత పెట్టుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మన ఎసరుకు సరిపోయే నీళ్లు పోసుకోవాలి. అందులోనే 2 బగారా ఆకులు, ఒక 3 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి అన్ని బగారా దినుసులు మొత్తం కూడా వేసుకొని, అలాగే ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ నెయ్యి, ఇవన్నీ కూడా వేసుకొని ఈ నీరుని ఎసరు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము ముక్కలకి ఉప్పు పట్టించాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక గంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బియ్యాన్ని మనము 70% కుక్ చేసుకోవాలి. 70% అంటే గింజ పట్టుకొని చూస్తే ఆ మాత్రం పలుకు ఉండాలన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాని మీద లేయర్గా వేసుకోవాలన్నమాట. మొత్తం రైస్ కూడా దీని మీద లేయర్గా వేసేసుకోవాలి. మన ఇష్టం, సింగిల్ లేయర్, డబుల్ లేయర్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా వేడి నీళ్ళల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అంత మంచిది కాదని కుంకుమ పువ్వు తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను.
అలాగే లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ మైదా పిండిని యూస్ చేస్తున్నాను. మీరు మైదా పిండి బదులుగా టిష్యూ నాప్కిన్స్తో కూడా దమ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాంతో కూడా దమ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ మైదా పిండి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ కంప్లీట్గా సిమ్లో ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం హైలో పెడితే ఆటోమేటిక్గా అడుగు మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసి మనము దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి 25 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. అంతే అండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. అయితే దీన్ని వెంటనే కలపకుండా ఒక 15 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేయాలి. తర్వాత దీన్ని కలుపుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ మీకోసం రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.